నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో. మీరు చూడొచ్చు నా చుట్టుపక్కల కూడా కంప్లీట్ కూడా వికలాంగులు, దివ్యాంగులు అందరూ. వికలాంగుల పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో వికలాంగులు కావచ్చు వీళ్ళందరికీ కూడా 2,000 పెన్షన్ పెంచి ఇస్తాం. అంటే వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు వీళ్ళందరికీ కూడా పెంచిస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏడాది అయిపోయినా సరే వీళ్ళకి ఎలాంటి పెన్షన్లు కూడా పెంచలేరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవ సభలు కూడా ఒకవైపు చేసుకుంటాను. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి విమలక్క గారు ఉన్నారు. అండ్ అక్క గారు కూడా ఇక్కడ వీళ్ళతో మాట్లాడి వీళ్ళ బాధలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఒకసారి అక్కతో మాట్లాడదాం. అక్క చెప్పండి అక్క, వికలాంగులుగా దివ్యాంగులుగా వీళ్ళందరికీ 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. సంవత్సరం అయిపోయింది. ప్రజాపాలన విజయోత్సవాలు ఒకవైపు చేసుకుంటా ఉన్నారు అక్క. ఏం చెప్తారు? అంటే వీళ్లకు ఉన్నటువంటిది నరాల క్షీణత. నరాలు రోజు రోజుకు చచ్చుబడిపోతుంటాయి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చీమ గుట్టినా మేము దాన్ని తీయలేము, ఆ మంటను భరించాల్సిందే. ఒకవేళ తేలు గుట్టినా కుడుతుంటే కూడా చూస్తూ ఉండాల్సిందే. ఏమన్నా కుక్క వచ్చి కరిచినా అది చూస్తూ ఉండాల్సిందే. అంటే మా జీవితం ఇట్లా మసిబారిపోవాల్సిందేనా అనేది వాళ్ళ ప్రశ్న. ఆ ప్రశ్నకు నిజంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే పట్టించుకొని పాపన పోలే అని ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళినా అని చెప్పేసి చెప్తా. మీరు మాట్లాడాలి. అంటే ఏమన్నా జబ్బున్న వాళ్ళంటే మామూలుగా బయటికి రావచ్చు. టీబీ ఉన్నవాళ్ళు, లేకపోతే క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఆయా దశలను బట్టి, ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, ఇంకేమన్నా జబ్బులు ఉన్నా కూడా. కానీ వీళ్ళు రావాలి అంటే వాళ్ళకొక మనిషి అవసరం. వాళ్ళ వయసు అయిపోయి ఒక చంటి పిల్ల అంటే ఊయలలో ఉన్నటువంటి చంటి పిల్లను చూసుకునే పద్ధతులు వీళ్ళని చూసుకోవాలి. అట్లా చూసుకోవాలంటే వాళ్ళకు శక్తి ఉండాలి, స్తోమత కూడా ఉండాలి వీళ్ళను చూడాలి అంటే. అంటే ఒక నరాల క్షీణతకు సంబంధించినటువంటి ఆయా మందులు కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, ఎట్లా అంటే వాళ్ళ సౌకర్యాలు కానీ, ముఖ్యంగా సౌకర్యాలు. ఇంకా వాళ్ళు ఏ పనికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. చంటి పిల్లాడు ఎప్పుడు ఏడుస్తాడో, ఆకలికి ఎప్పుడు ఏడుస్తాడో, దూపకి ఎప్పుడు ఏడుస్తాడో, ఏమన్నా చీమ ఏమన్నా గుట్టినా కూడా ఏడుస్తాడో, ఏదో చూసుకోవాలి. ఇంకా అట్లాంటి దశలో ఉన్నటువంటి ఈ వయసులో వాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళ వయసు కూడా మళ్ళీ పోతుంది. వాళ్ళ తర్వాత మా పరిస్థితి ఏందని వాళ్ళ ప్రశ్న. అందుకని దీనికి సంబంధించింది తప్పనిసరిగా వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చిన నెలలోపే మేము హెల్త్ మినిస్టర్ని కలిసాము. 40 రోజుల్లోపు కలుస్తామని మాటిచ్చారు. వాళ్ళకి 40 రోజులు కాలేదు ఇంకా అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. అంటే మీరు ఇవాళ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భంలో ఇవన్నీ మీరు సమీక్షించుకోవాలి ఖచ్చితంగా. చాలా సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలతోటి వాళ్ళు పెట్టారు వాళ్ళ డిమాండ్స్. ఆ డిమాండ్స్ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వానిది. అందుకని నెలలోపు వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వం వచ్చిన నెలలోపే కలిస్తే 40 రోజులు అని చెప్పి సంవత్సరం అయింది. సంవత్సరం అయినా కూడా వాళ్ళని కలిసే తీరిక మీకు లేదు అని అంటే చాలా బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళని కలవాలి, వాళ్ళ డిమాండ్స్ ఏందో మీరు వినాలి, విని స్పందించడమే కాదు నెరవేర్చాలి, అమలు చేయాలి అనేటువంటిది వాళ్ళ పక్షాన నిలబడే పాటగా మేము ఒక మాట చెప్తున్నాము. అందుకని తప్పనిసరిగా వాళ్ళకి నెరవేర్చాల్సిందే, వాళ్ళ బాధల్ని పంచుకోవాల్సిందే, వాళ్ళ సమస్యల్ని పరిష్కారంకి ఆలోచించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. సమస్యలు ఉండగా కూడా అంటే ఒకవైపు విజయోత్సవ సభలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటా ఉంది. అంటే విజయోత్సవాలు సరే, సంవత్సరం జరిగింది మేము అధికారంలోకి వచ్చి అని మీరు పండగ చేసుకోవచ్చేమో. కానీ పండగ చేసుకోవాలి అంటే కూడా మనం అంటే మన వైపు నుంచి జరిగినటువంటి పరిష్కారం, జరిగినటువంటివి ఏంటి, ప్రజల డిమాండ్స్ ఏంటి, వాటిని ఏ మేరకు అమలు చేశాము, ఇంకా అమలు చేయాల్సినటువంటివి ఏమి ఉన్నాయి అని చెప్పేసి కూడా రివ్యూ చేసుకోవాలి. సరే మీరు పండగ చేసుకుంటున్నారు సరే, కానీ సమీక్షించుకోవాలి అని నేను అడుగుతున్నాను. అందుకని సమీక్ష చేసుకొని ఆ సమీక్షలో జరగనివేంటివి,
జరిగిన వాటికి ఇంకేం చేయాలి, ఇగో ఇట్లాంటి వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయి అనేటువంటిది వాళ్ళు ఆలోచించాలని నేను కోరుతున్నాను. కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా పక్కన అంటే వీటి యాక్చువల్లీ అసలైన చర్చ ఇలాంటి సమస్యలపైన రాలి. అలాంటిది కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఆ విధంగా ఉంది, లోగో ఈ విధంగా ఉంది, అంటే తెలంగాణ తల్లి రూపం అట్లుండేది ఇట్లుండే అంటే ఇలాంటి పైన దృష్టి సారిస్తున్న అధికార పార్టీ కూడా కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అంటే విగ్రహం గురించి మాట్లాడడం దీని సరే విగ్రహం గురించి చర్చించాల్సినంతగా సరే ఉండొచ్చేమో, కానీ దానికంటే అదనపు సమస్యలు అనేకం ఉన్నాయి, ఒకటి కాదు అనేకం ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి సమస్యల గురించే మనం ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే తెలంగాణ తల్లి ఎట్లుండాలి అనేటువంటి దానిపైన వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉండాలి, ఎట్లా ఉండాలని. గతంలో ఇట్లుండాలి అట్లుండాలి అనేటువంటి మాట్లాడిన వాళ్ళే, అందుకోసం దానికంటే కూడా ఈ సమస్యలు ముఖ్యమైనటువంటివి అని నా భావన. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ సమస్యలు అంటే రాష్ట్రంలో ఉన్న అవి కాకుండా సో ఇలాంటి సమస్యల పక్షాన ఉండాలి, ఇలాంటి సమస్యలపైన చర్చ జరగాలి అని చెప్పేసి విమలక్క గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ YN TV ఫ్రమ్ హైదరాబాద్.